శ్రీ కల్కి సేవ ఆలయం వీరబాసర మండలం భీమవరం జూన్వారు మరికొందరు కలిసి శ్రీ సర్వజ్ఞ సర్వవ్యాప్తి సర్వశక్తిమంతుడు శ్రీ భగవాన్ వారి అన్న సమారాధన ఉచిత ప్రసాదం ప్రతి నెలలో వచ్చే జన్మ నక్షత్రాలు శతభిష నక్షత్రం రోహిణి నక్షత్రాల ఆధారంగా అదే రోజు భగవాన్ సేవలో ఉన్న భక్తులు వారి వారి సొంత ఖర్చులతో ఒక్కొక్కరు ఒక వస్తువుగా ఏర్పాటు చేసుకుని శతభిష నక్షత్రం రోజున వీరబాసం సెంటర్లోను రోహిణి నక్షత్రం రోజున నవుడు సెంటర్లోను దాదాపు 500 మందికి పైగా చేస్తుంటారు. ఈ కార్యక్రమంలో వివిధ గ్రామాల నుంచి స్వామివారి భక్తులు పాల్గొన్నారు. పులిహోర తింటాను అన్నా కదా, పులిహోర ఉంది. పప్పు వేసిన పులిహోర తింటే బాగుంటుంది. సుమిత్రున్నదండి అన్న సుమిత్రున్నదండి అన్న बोल
శ్రీ కలికి సేవా సమితి తరఫున గత 7 సంవత్సరాల పైగా ఈ నవడూరు జంక్షన్లో మరియు వీరవాసరంలో అన్నప్రసాద వితరణ చేయడం జరుగుతుంది. ప్రతి నెల వచ్చేటువంటి శతభిష నక్షత్రానికి అమ్మవారి జన్మ నక్షత్రం పురస్కరించుకొని, అదేవిధంగా రోహిణి నక్షత్రానికి భగవాన్ జన్మ నక్షత్రం పురస్కరించుకొని ప్రతి నెల 2 సార్లు ఈ మండలంలో అన్నదానం చేయడం జరుగుతుంది. దీనికి కలికి సేవా సమితి నుంచి అమ్మా భగవాన్ యొక్క భక్తులు 20 నుంచి 25 మంది సేవకులు ప్రతి నెల కూడా ఈ అన్నదానానికి అన్ని రకాల సహాయ సహకారాలతోటి గత 8 సంవత్సరాలుగా ఈ అన్నదానం చేయడం జరుగుతుంది. పూర్తిగా ఇదంతా కూడా భక్తుల యొక్క సహాయ సహకారాలతోటి జరుగుతుంది. భక్తులందరూ కూడా తలకొక రకం ప్రసాదాన్ని వడ్డించేటువంటి సంకల్పంతో వారి యొక్క పుణ్యం కోసం సత్కర్మ పెంచుకోవాలనేటువంటి ఆలోచనతోటి ఎవరికి వారు చేయగలిగినటువంటి ఆ ప్రసాదాన్ని తీసుకుని ఇక్కడ అందరికీ పంచడం జరుగుతుంది. నెలకి 2 సార్లు చేస్తాం. ప్రతి నెల శతభిష నక్షత్రము, రోహిణి నక్షత్రం. అమ్మవారి శతభిష నక్షత్రము, భగవాన్ వచ్చి రోహిణి నక్షత్రం. రోహిణికి నవడూరు జంక్షన్లో, శతభిషానికి వీరవాసరంలో చేయడం జరుగుతుంది ప్రతి నెల. అంతే. అమ్మా భగవాన్ శరణం. నమస్తే అండి. ప్రతి నెల కూడా రోహిణి నక్షత్రాన్ని ఇక్కడ నవడూరు సెంటర్లో అన్నదానం జరుగుతూ ఉంటుంది. ఏరాసరాన్ని శతభిష నక్షత్రంలో ఏరాసరం జరుగుతూ ఉంటుందండి. 2 నెలలు కూడా జరుగుతూ ఉంటుందండి. 8 సంవత్సరాల నుంచి జరుగుతుందండి. అలాగా ప్రతిదీ కూడా భక్తులే వేసుకుంటున్నారండి. ఎవరి సహాయం లేదండి. ఇక్కడ భక్తులే అందరూ కూడా ఎవరికి తోచినా తాడు సహాయం చేస్తున్నారండి. అది పుణ్యం వస్తుందనండి. సత్కర్మ కోసం, పుణ్యం కోసమేనండి. ఇంకా అంతకన్నా ఇందులో ఇంకా ఏది లేదండి. ఆ పుణ్యం కోసం సత్కర్మ అనేది ఉంటుందని దాని గురించి చేస్తున్నారండి. అంతేకానండి ఇంక దేనికి కాదండి. ఇది ప్రతి నెల చేస్తున్నారు. ఎవరికి తోచిన సహాయం వాళ్ళు చేస్తున్నారండి. ఇంతకు ఆకులు ఇచ్చేవాళ్ళు ఆకులు ఇస్తున్నారండి, గ్లాసులు ఇచ్చేవాళ్ళు గ్లాసులు ఇస్తున్నారు, ఏది కూర వండేవాళ్ళు కూర వండుతున్నారండి, సాంబార్ కాసేవాళ్ళు సాంబార్ కాస్తున్నారండి. ప్రతిదీ కూడా పెరుగు తెచ్చేవాళ్ళు పెరుగు తెస్తున్నారండి. స్వీట్ సొంతంగానండి. అది ₹1 ఎవరిది లేదండి. ఇందులోనూ భక్తులేనండి వేసుకుని వాళ్ళు శ్రమపడి మరి వంట చేసుకుని అండి స్వయంగాను ఇస్తున్నారు.